హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటలు చాలు, వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాం. యేసు వార్త వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 19. వెరీ గుడ్. మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో చివరిసారిగా మీరు విన్న వాక్యం అంశం ఏంటి? చివరిసారిగా మీరు విన్న వాక్యం అంశం మత్తయి సువార్తలో ఏంటంటే, దేనిని వద్దంటున్నావో నీకు తెలుస్తుందా? నీకు అర్థమవుతుందా దేన్ని వద్దంటున్నావో? నీకేమైనా కొంచెమైనా తెలివి ఉందా దేన్ని వద్దంటున్నావో? కొంచెమైనా బుద్ధి ఉందా దేన్ని వద్దంటున్నావో? ఇదే ఆ రోజు అంశం. ఏంటి ఆ రోజు అంశం? అదే. నీకేమైనా బుద్ధి ఉందా? కొంచెమైనా దేన్ని వద్దంటున్నావో? నీకేమైనా తెలుస్తుందా దేనికోసం దేన్ని వద్దంటున్నావో? నీకేమైనా అర్థమవుతుందా అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడున్నాడు. అసలు అదేంది? ఎందుకు దేవుడు అలా అన్నాడు? ఎందుకు దేవుడు అంత కఠినంగా మాట్లాడినాడు? ఎందుకు నీకు తెలివి ఉందా? నీకు బుద్ధి ఉందా? నీకు అసలు తెలుస్తుందా అని దేవుడు ఎందుకు అన్నాడు అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వాక్యం ఏంటి, దేవుడు అసలు ఏం మాట్లాడారో తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ ఉంటుంది? మన ఛానల్లో యూట్యూబ్లో ఉంటుంది. కాబట్టి చూసి తెలుసుకొని విని ఆశీర్వదించండి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏమంటాడు చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23 నుంచి 26 వరకు. గట్టిగా చదవమ్మా, గట్టిగా చదవరా. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భం మీకు ఆల్రెడీ తెలుసు. ఒక యవనస్తుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని యేసుప్రభు గారిని అడిగినాడు. అడిగితే యేసుప్రభు ఏమన్నాడు? దేవుని ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఏం ఆజ్ఞలు అని యవనస్తుడు అడిగితే, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, చెడు పనులు చేయొద్దు, తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమించు అని చెప్తాడు. ఆ యవనస్తుడు ఏమంటాడు? అయ్యా, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ పాటిస్తున్నాను, అనుసరిస్తున్నాను, ఇంకా నాకు కొద్దివేమి అని అడుగుతాడు. చెప్పినప్పుడు యేసుప్రభు వెంటనే అంటాడు, ఏమంటాడు అతను చూసి, ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావు కానీ నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది అని చెప్తాడు. ఏంటో చెప్పండి ప్రభా, దాన్ని కూడా మేము తీర్చేస్తానంటే, నీకు ఆస్తి ఎక్కువ ఉంది, నీకు ధనం ఎక్కువ ఉంది కాబట్టి ఆ ధనాన్ని నువ్వు అమ్మేసి పేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని చెప్తాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్తాడో ఈ యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఆ ధనాన్ని అమ్మేసి ఆ పేదవారికి ఇవ్వడం ఇష్టం లేక యేసు ప్రభువును వద్దనుకొని అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తాడు. వచ్చేసి అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ యవనస్తుడు యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు తన శిష్యులతో చూసి చెప్తున్న మాటలు ఇవి. అవేంటంటే, చూశారు కదా, ఆ ధనవంతుడు ఇక్కడికి వచ్చాడు, నీ ధనాన్ని అమ్మేసి పేదవారికి ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించనగానే ఆ ఆస్తిని వదులుకోవడం ఇష్టం లేక, ఆ ధనాన్ని వదులుకోవడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయాడంటే దాని అర్థం ఏంటి? పరలోక రాజ్యాన్నే నాకు అవసరం లేదు అనుకొని వెళ్ళిపోతున్నట్టే కదా. అతను వచ్చిందే పరలోక రాజ్యం కావాలని. కానీ ఎప్పుడైతే ఆ ధనాన్ని వదిలేయని చెప్పానో, ఆ పరలోక రాజ్యం కంటే ఈ ధనమే నాకు ఎక్కువ ఇంపార్టెంట్, ఆ ధనం కోసం వెళ్ళిపోయినాడు. అంటే పరలోక రాజ్యాన్ని వద్దని వెళ్ళిపోయాడు కదా. దాని అర్థం ఏంటంటే, ఈ ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఎంత దుర్లభం అంటే, అది సూది ఉంటుంది కదా, మనం గుడ్డలు కుట్టే సూది ఉంటుంది కదా, బట్టలు కుట్టే సూది,
ఆ సూదికి దారం ఎక్కించడానికి రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో ఒంటైనా దూరడం సులభమేమో కానీ ఈ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా 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 కష్టం అని చెప్తాడు. వెంటనే శిష్యుడు, అయితే ప్రభువా అలాగైతే ఎవడు ప్రభువా రక్షింపబడి ఆ పరలోక రాజ్యంలో పోయాడు అంటే అప్పుడు యేసు ప్రభువారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుని నాకు సమస్తము సాధ్యమే అని చెప్తాడనమాట. అక్కడ దేవుడు చెప్తున్నమాట ఏంటంటే ధనవంతులు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించుట, ఆ నిత్య జీవాన్ని సంపాదించుకున్నట, ఆ స్వర్గంలోనికి వెళ్ళుట దుర్లభం, అంటే చాలా 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 కష్టం అంట. ఎంత కష్టం అంటే అంత చిన్న రంధ్రంలో ఒంటైనా దూరిపోతుందేమో, ఒకవేళ ప్రయత్నిస్తే ఒంటైనా దూరొచ్చేమో, దూరుతుంది అంత చిన్న రంధ్రంలో. అంత చిన్న రంధ్రంలో కనీసం అంత గోలి కూడా దూరదు. కానీ యేసుప్రభు ఎవరి గురించి చెప్తారు, ఒంటే దూరుతుందేమో, ఆ ఒంటైనా అంత చిన్న రంధ్రంలో దూరడం సులభమేమో కానీ ఈ ధనవంతుల పరలోక రాజ్యంలో చేరడమో అంత ఈజీ కాదురా నాయన అని చెప్పాడంట. ఆ పరలోక రాజ్యంలో, ఆ స్వర్గంలో, ఆ నిత్య జీవంలో ప్రవేశించుట ధనవంతులకు అంత కష్టము, చాలా 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 కష్టము అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ వాక్య భాగం నుంచి దేవుడు మనందరితో మాట్లాడుతున్న వాక్యం అంశం ఏంటంటే ధనవంతులు స్వర్గంలోనికి ప్రవేశించుట లేకపోతే ఆ నిత్య జీవాన్ని పొందుకొనుట ఎందుకు అంత కష్టం? యేసుప్రభువే చెప్పారు కదా, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా 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 కష్టము అని యేసుప్రభువే చెప్పారు కదా. ఎందుకు అంత కష్టం చెప్పండి? ధనవంతులకు ఎంతో కష్టం అంట, అంటే పేదవారికి ఈజీనే కదా. ధనవంతులకు కష్టమైతే పేదవారికి చాలా ఈజీ స్వర్గంలోకి వెళ్ళిపోవట. ఎందుకు ధనవంతులకు అంత కష్టము, పేదవారికి ఎందుకు అంత ఈజీ పరలోక రాజ్యంలోకి వెళ్ళట? హల్లెలూయా. సరే, ఈరోజు వాక్యం యొక్క అంశం అదే, మీరు తెలుసుకోవాలా. ఎందుకు ధనవంతులు స్వర్గంలోని ప్రవేశించుట అంత కష్టమైనది, ఎందుకు పేదవారు స్వర్గంలోకి వెళ్ళుట అంత సులభము అనే విషయం మీరు తెలుసుకోవాలి. ఆల్రెడీ దీని గురించి నేను ఎప్పుడో చాలా రోజుల ముందు, చాలా సంవత్సరాల ముందు, చాలా నెలల ముందు చెప్పిన. ఈ మత్తయి సువార్త స్టార్ట్ అయినప్పుడు మనం ప్రారంభించి దాదాపు 2 సంవత్సరాలు అయింది. దాదాపు 2వ సంవత్సరం జరుగుతుంది. ఇంకా మత్తయి సువార్తలోనే మనం ఉన్నాం. దాదాపు 1 సంవత్సరం ముందు ఈ అంశం గురించి మీకు చెప్పిన. ఒకవేళ మర్చిపోయి ఉంటే ఇప్పుడు మళ్ళీ వినండి, సరేనా? గుర్తుంటే మంచిది, మర్చిపోయింటే మళ్ళీ వినండి. ధనవంతులు ఎందుకు ఆ స్వర్గంలోనికి ప్రవేశించుట అంత కష్టం, భయంకరమైన కష్టం అనేది తెలుసుకునే ముందు, ధనవంతులు అంటే ఎవరు చెప్పండి? ఎవరు? డబ్బులు, బంగారు, ఆస్తులు ఉండేవాళ్ళు ధనవంతులు, అంతేనా? మీ దగ్గర డబ్బులు లేదా? డబ్బులు ఉందా లేదా? ఉందే. బంగారు లేదా? మరి మీరు ధనవంతురా? మీరేమన్నారు? ధనవంతులు అంటే డబ్బులు, బంగారు ఉండేవారు ధనవంతులు, ఆస్తులు ఉండేవారు బంగారు ఉండేవారు ధనవంతులు అన్నారు. మీ దగ్గర డబ్బులు ఉందా లేదా? బంగారు ఉందా లేదా? భూమి ఉందా లేదా? అంటే ఆస్తి ఉందా లేదా? ఇల్లు ఉందా లేదా? ఇవే కదా ఆస్తులు, ఉన్నాయా లేదా? మీరు ధనవంతులా? ఇప్పుడు ధనవంతులు అంటే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించి చాలా చాలా కష్టము. ఇప్పుడు మీకు కూడా డబ్బులు ఉన్నాయి, బంగారు ఉంది, భూములు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, అంటే మీరు కూడా మీ లెక్క ప్రకారం ధనవంతులే. మీకు కూడా అప్పుడు స్వర్గంలో ప్రవేశించుట కష్టమే కదా, అంతే కదా? కొరత లేకుండా ఉంటాయి. మంచిది. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ అంటే ధనవంతులు అంటే ఎవరు అని. ధనవంతులు అని ఎప్పుడు అంటాం? సరే, ధనవంతులు అని ఎప్పుడు అంటామంటే డబ్బులు ఉంటానో, బంగారు ఉంటానో, ఆస్తులు ఉంటానో, అవి ఉంటానో, ఇవి ఉంటానో అనం.
అందరికీ డబ్బులు ఉంటాయి, డబ్బులు లేకనే ఎవరు ఉండరు. ఎందుకో ఈ లోకంలో కనుక్కోవాలంటే డబ్బులు ఉండాల్సిందే. డబ్బులు ఉంటాయి. బంగారం కూడా మీకు 1 గ్రాము 2 గ్రాము ప్రతి గ్రాములో ఎంతో కొంత ఉంటుంది. ఆస్తులు కూడా ఉంటాయి, 1 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఎంతో కొంత ఉంటాయి. ఇల్లు కూడా ఉంటాయి. ఇల్లు లేకనే ఈదిలో ఉంటాం. డబ్బులు లేకనే కాగితాలు ఏరుకుంటాం, మనం ఏం లేవు. బంగారం ఎక్కడ చూలుతానో ముగ్గులతోనో లేం. డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, ఇల్లు ఉంది, ఏదో మనకు తగిన ఆస్తులు ఉన్నాయి. అయితే ధనవంతులు అని ఎప్పుడు అంటారు, ఎవరిని అంటారంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా మితిమీరి ఉంటే దాన్ని ఏమంటారు, ధనవంతులు అంటారు. ఉండాల్సిన దానికంటే మామూలుగా సాధారణంగా అందరికీ ఉండేదానికంటే ఎక్కువగా ఉంటే, అందరికంటే మించి ఉంటే వాళ్ళు ఏమంటారు, ధనవంతులు అంటారు. అది డబ్బు విషయమే కాదు. డబ్బు విషయంలో సపోజ్ మనందరికీ నార్మల్గా ఒక వ్యక్తికి ఒక నెలకి 10,000 అవసరం అనుకో, 10,000 అవసరం అనుకో. అందరికీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ 10,000 ఉందనుకో, నేను ధనవంతులు అందరా అందరు. మీ అందరికీ 10,000 ఉంది, నా దగ్గర మాత్రం 50,000 ఉంది. అప్పుడేమంటారు, నన్ను ఏమంటారు, ధనవంతులు అంటారు. ఎందుకు, మీ అందరికంటే ఉండేదానికంటే నా దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి. అంటే ధనవంతుడు అంటే ఏంటంటే ఉండవలసిన దానికంటే సాధారణంగా అందరికీ ఉండేదానికంటే మించి ఉంటే, మితిమీరి ఉంటే వాళ్ళని ఏమంటారు, ధనవంతులు అంటారు. మరి ఈ ధనవంతులను డబ్బుకు మాత్రమే సంబంధించిందా? డబ్బుకు మాత్రమే సంబంధించిందే కాదు ఈ ధనవంతులు అంటే. ఆ మితిమీరి ఉండడం అనేది డబ్బు అయినా కావచ్చు, అంటే ఉండాల్సిన డబ్బు కంటే ఎక్కువ డబ్బులైనా ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, ఎకరాలు, ఆస్తులు ఉండొచ్చు, ఇండ్లు బంగ్లాలు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, ఉండాల్సిన చదువు కంటే ఎక్కువ బాగా చదువుతూ ఉండొచ్చు. కొందరు ఎంటెక్లు బీటెక్లు ఇంకా అవి ఫారెన్లో ఎక్కువ చదువుతూ ఉండొచ్చు. వ్యాపారాలు పెద్ద పెద్దవి ఉండొచ్చు, లక్షల్లో సంపాదించే వ్యాపారాలు ఉండొచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళు ఉండొచ్చు, కొందరు ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు, కొందరు గవర్నమెంట్ జాబులు చేస్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు కూడా కొందరు లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఉద్యోగం అందరికంటే ఎక్కువనే కదా. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, 10,000, 5,000, 20,000 సంపాదించే వాళ్ళు. కానీ ఆ ప్రైవేట్ జాబ్లో లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు కూడా జాబ్ విషయంలో ధనవంతులే, జాబ్ విషయంలో ధనవంతులు వాళ్ళు కూడా. ఇంకొకటి కులం విషయంలో ధనవంతులు ఉంటారు. కొందరు తక్కువ కులంలో ఉంటారు, కొందరు ఎక్కువ కులంలో ఉంటారు. ఎక్కువ కులంలో ఉండేవాళ్ళు ఆ కులం విషయంలో కూడా ధనవంతులే. అంటే ధనవంతులు అనేది డబ్బుకు మాత్రం సంబంధించింది కాదు. అది ఉండాల్సిన దానికంటే నువ్వు దేంట్లో ఎక్కువ ఉన్నా సరే, డబ్బు కావచ్చు, చదువు కావచ్చు, పలుకుబడి కావచ్చు, అధికారం కొందరు రాజకీయ నాయకులు, రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా కొందరు సర్పంచ్ రేంజ్ ఉంటుంది, కొంత ఎమ్మెల్యే, కొంత ఎంపీ, కొంత సీఎం, ఈ రేంజ్లో ఉంటారు. వాళ్ళు కూడా ఆ అధికారాన్ని బట్టి ధనవంతులే కదా మిగిలినతో పోలిస్తే. అంటే నీకు ఈ ధనవంతులు అంటే డబ్బుకు ముడిపడిందే సంగతి కాదు. అది ధనవంతుల కంటే ఏ విషయంలో అయినా సరే ఉండాల్సిన దానికంటే మితిమీరి ఉంటే, ఎక్కువ ఉంటే వాళ్ళు ఏమంటారు, ధనవంతులు అంటారు. అది డబ్బుల విషయంలో ఎక్కువ ఉన్నా సరే, చదువు విషయంలో ఎక్కువ ఉన్నా సరే, ఆస్తుల విషయంలో ఎక్కువ ఉన్నా సరే, భూముల విషయంలో ఎక్కువ ఉన్నా సరే, కులం విషయంలో ఎక్కువ ఉన్నా సరే, వర్గం విషయంలో ఎక్కువ ఉన్నా సరే, జాతి విషయంలో ఎక్కువ ఉన్నా సరే, ప్రాంతం విషయంలో ఎక్కువ ఉన్నా సరే, నివసించే స్థలం విషయంలో ఎక్కువ ఉన్నా సరే, చేసే ఉద్యోగం విషయంలో ఎక్కువ ఉన్నా సరే, వ్యాపారం విషయంలో ఎక్కువ ఉన్నా సరే, కులం విషయంలో ఎక్కువ ఉన్నా సరే, మరి ఏ విషయంలో ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు ఏమంటారు, ధనవంతులు అంటారు. ఈ ఎక్కువ ఉండే వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించట చాలా 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 కష్టం అంట. అంటే డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళైనా, ఎక్కువ చదివే వాళ్ళైనా, ఎంటెక్లు బీటెక్లు లండన్లో అక్కడ ఇక్కడ చదివే వాళ్ళైనా, వ్యాపారాలు లక్షలు చేసే వాళ్ళైనా, కులంలో పెద్ద కులస్తులైనా, ప్రాంతంలో నివసించే ప్రాంతంలో కొందరు మంచి ప్లేస్లో నివసిస్తారు, అలా సిటీలోనే నివసిస్తారు, మామూలు పల్లెల్లో నివసించరు. అలా పల్లెల్లోనే సిటీల్లో లైఫ్లో ఉండే వాళ్ళైనా, ప్రాంతాలైనా, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, మరి ఏదైనా సరే వీళ్ళందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించడము చాలా 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 కష్టం అంట. ఎందుకు, డబ్బులు ఎక్కువ ఉంటే పరలోక రాజ్యంలో ఎందుకు ప్రవేశించలేము?
చదువు ఎక్కువ ఉంటే ఎందుకు పరలోక రాజ్యంలో ప్రవేశించలేము? లక్షల్లో వ్యాపారం చేస్తుంటే ఎందుకు పరలోక రాజ్యంలో ప్రవేశించలేము? పెద్ద కులంలో ఉంటే ఎందుకు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంత కష్టము? ఎక్కువ శాలరీలు సంపాదిస్తుంటే, ఎక్కువ జీతాలు వస్తుంటే, లక్షల్లో జీతాలు వస్తుంటే వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎందుకు అంత కష్టము? గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళందరికీ స్వర్గంలోకి వెళ్ళాలంటే ఎందుకు అంత కష్టం? వీళ్ళందరికీ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉండే వాళ్ళకి స్వర్గంలోకి వెళ్ళాలంటే ఎందుకు అంత కష్టము? అదే మనం తెలుసుకోవాలి. ఈ ధనవంతులందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎందుకు అంత కష్టం మనం తెలుసుకోవాలి. ధనవంతులు అంటే అర్థమైందా? ఏంటి ధనవంతులు అంటే? ఉండాల్సిన దానికంటే ఏది ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు ధనవంతుల కేటగిరీనే. అది డబ్బులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, భూములు కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కులం కావచ్చు, భాష కావచ్చు, ప్రాంతం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అందరికీ ఉండాల్సిన దానికంటే ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళందరూ ధనవంతుల కేటగిరీలో ఉన్నట్లు. ఈ ధనవంతుల కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ పరలోక రాజ్యం అంటే స్వర్గంలో, మన భాషలో చెప్పంటే స్వర్గంలో ప్రవేశించడం చాలా 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 కష్టం, అసాధ్యం కూడా అవ్వచ్చు. వాళ్ళు చెప్పినమాట అసాధ్యం కదా ప్రభా అట్లయితే అంటున్నారు. వాళ్ళు రక్షింపబడ అసాధ్యం కదా అంటే వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళడం అసాధ్యమే అంటే వాళ్ళు వెళ్ళడం అసాధ్యమే అంట. ఎందుకు అంత అసాధ్యం? ఎందుకు ఈ ధనవంతులందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించుట అంత అసాధ్యమైన కార్యము, అంత చాలా చాలా కష్టమైన కార్యము అని మనం తెలుసుకుంటే మన చదువుని బట్టి, మనకున్న డబ్బుని బట్టి, మనకున్న హోదాను బట్టి, మనకున్న అధికారాన్ని బట్టి, మనకున్న నాయకత్వాన్ని బట్టి మనం గర్వపడం. అప్పుడు మనకు తెలిసి వస్తుంది, అమ్మో నేను కూడా దీన్ని పట్టుకొని నేను చూస్తే నేను కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టమేమో అని అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళందరూ, ఈ ధనవంతులందరూ ఆ స్వర్గంలో ప్రవేశించుట అంత కష్టము అంటే, స్వర్గంలో ప్రవేశించాలంటే ఉండే ఫార్ములా ఏంటి చెప్పండి? ఏం చేస్తే స్వర్గంలోకి వెళ్తారు? ఎవరు స్వర్గంలోకి వెళ్తారు? అది తెలిస్తే ఎందుకు ఇది కష్టమవుతుందో తెలిసింది. ఎవరు స్వర్గంలోకి వెళ్తారు? ఎవరు? దాన ధర్మాలు పుణ్యాలు చేసిన వాళ్ళు. ఇంకా వీళ్ళు పోరు. దాన ధర్మాలు పుణ్యాలు చేసిన వాళ్ళు స్వర్గంలోకి పోరు. ఇంకా మీరు చెప్పండి, ఎవరు స్వర్గంలోకి వెళ్తారు? చెప్పలేడండి. స్వర్గంలోకి పోయేది ఒకే ఒకరు. ఎవరు? తమ పాపాల నుంచి ఎవరైతే కడగబడతారో వాళ్ళు మాత్రమే స్వర్గంలోకి ప్రవేశిస్తారు. వేరేటిదే లేదు. నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని చేసినా సరే అది భూలోకం వరకు మాత్రమే పరిమితం. నువ్వు స్వర్గంలో ప్రవేశించాలంటే నీకున్న ఒకటే ఒక దారి, నీ పాపాలు కడగబడితేనే. ఏంటి? నీ పాపాలు కడగబడి నువ్వు పరిశుద్ధపరచబడితేనే నీకు స్వర్గంలోకి వెళ్ళేదానికి అవకాశం. లేకపోతే ఇంక ఏది చేసినా నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఇప్పుడు జాషువా చెప్పినట్టు దాన ధర్మాలు చేస్తేనే, పుణ్యకార్యాలు చేస్తేనే పరలోక రాజ్యంలోకి వెళ్దా అంటే పేదలు తినేదానికి కూడా దిక్కులేడు. వాళ్ళు దాన ధర్మాలు చేయరు. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు చేయలేరు కదా పాపము. దాన ధర్మాలు చేసేవాళ్ళే మనం పరలోక రాజ్యంలో అంటే వాళ్ళు తినేదానికి దిక్కులేదు, దాని మీద చేస్తారు. అందుకే నువ్వు అప్పుడు వినలేదు కాబట్టి నీకు అర్థం కదనమాట. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని కూడా మనం చెప్పిన ఒకవేళ మీరు ఒకవేళ తెలియబట్టే యూట్యూబ్లో ఉంటాయి కదంటే వినండి. సో ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశం అంటే స్వర్గంలోకి వెళ్ళాలంటే ఉన్న ఒకే ఒక దారి ఏంటి? పాపాలన్నీ కడగబడడం. పాపాలన్నీ ఎలా కడగబడతాయి? ఎట్లా? యేసు ప్రభు రక్తంలో కడగబడతాయి. ఎలాగా? బాప్టిజం తీసుకుంటే కడగబడతాయి. బాప్టిజం తీసుకోవాలంటే ఎవరి దగ్గర రావాలా? ఒక వ్యక్తి, మీకు చెప్తా చూడండి, అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పేస్తా. ఒక వ్యక్తి స్వర్గంలోనికి ప్రవేశించాలంటే పాపాలన్నీ కడగబడాలి. ఆ పాపాలన్నీ కడగబడాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలా? ఎక్కడ కడగబడతాయి? నీళ్ళలో మునిగితే కడగబడతాయా? ఏమైనా పవిత్ర జలం చల్లుకుంటే కడగబడతాయా? ఎక్కడ? యేసు ప్రభు రక్తంలో కడగబడితేనే పాపాలు కడగబడతాయి. అలా రక్తంలో కడగబడడం అంటే ఏంటి? ఒకటే ఒకటి ఏంటి? బాప్టిజం. ఏంటి? బాప్టిజం. ఆ వ్యక్తి బాప్టిజం తీసుకుంటేనే కడగబడతాయి. ఆ వ్యక్తి బాప్టిజం తీసుకోవాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి ఎక్కడికి రావాలా? అది ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరకు రావాలా. అర్థమైందా? దేవుని దగ్గరకు వచ్చి తన పాపని గ్రహించి తన పాపాలని ఒప్పుకొని
ఆ రక్తంలో అంటే బాప్టిజం తీసుకొని యేసు ప్రభు రక్తంలో ఆ పాపాలు కడగబడితే అప్పుడు ఎక్కడ పోతాడు? స్వర్గంలోకి పోతాడు. అర్థమైందా? స్వర్గంలోకి పోవాలంటే ఇదే ప్రాసెస్, వేరేదే లేదు, ఇంకా వేరే దారి లేదు. ఏంటి? దేవుడి దగ్గర రావాలా, తన పాపని గ్రహించాలా, పాపాలన్నీ ఒప్పుకొని బాప్టిజం పొంది యేసు ప్రభు రక్తంలో ఆ పాపాలన్నీ కడిగేసుకుంటేనే స్వర్గంలోని నీకు అలో. అర్థమైందా? అప్పుడు ఆ వ్యక్తి స్వర్గంలోని ప్రవేశిస్తాడు. ఇప్పుడు ఈ ధనవంతులు ఎందుకు ప్రవేశించలేరు? ఎందుకు వాళ్ళకి అంత కష్టము? ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి రావాలంటే ఎవరు వస్తారు యేసు ప్రభు దగ్గరికి చెప్పండి? జనరల్గా సాధారణంగా చెప్పమ్మా వెరీ గుడ్. చవరబడిన పాప కోసం బాగా చెప్తాను. ఎవరు వస్తారు యేసు ప్రభు దగ్గరికి? కష్టాల్లో ఉండేవాళ్ళు, బాధల్లో ఉండేవాళ్ళు, ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు, రోగాల్లో ఉండేవాళ్ళు, శ్రమల్లో ఉండేవాళ్ళు, వీళ్ళే ఎక్కువగా యేసు ప్రభు దగ్గరికి వస్తారు. అయితే ధనవంతులు ఎందుకు రాలేరు? వాళ్ళకేం కష్టాలు లేవా? లేవు. వాళ్ళ కష్టాలు మస్తుగా ఉన్నాయి. వ్యాధులు రావా? రోగాలు రావా? బాధలు రావా? సమస్యలు రావా? మళ్ళీ ఎందుకు వాళ్ళకి అంత కష్టం? ఎందుకు కష్టం అంటే అది మీకు తెలిస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ధనవంతుని, ఇతను పేదవాడు అనుకో. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, భూములు ఉన్నాయి, చదువు బాగా చదువుకున్నా, గవర్నమెంట్ జాబు లేదా ప్రైవేట్ జాబు, లక్షల్లో జీతము, అధికారం కూడా నేను చెప్తే నాయకులు ఎమ్మెల్యే కూడా నేను ఏదైనా అడిగితే నాకు సపోర్ట్ చేస్తాడు. పెద్ద కులంలో పుట్టిన, మంచి ప్రాంతంలో ఉన్న, మంచి గౌరవం ఉంది, అన్నీ ఉన్నాయి నాకు. అంటే ఒక వ్యక్తి ఇతని కంటే నేను ఎక్కువ ధనవంతుని, ఇతను పేదవాడు, డబ్బు లేదు, అందరికీ మామూలుగా ఉన్నట్లే, ఆస్తులే మామూలుగా ఉన్నట్లే, చదువు అంతంత మాత్రం చదువుకున్నాడు, అధికారం కూడా అంత ఏం లేదు, డబ్బులు కూడా అంత ఏదో కూలినాలో లేక చిన్న ఉద్యోగం చేసుకుని బతుకుతున్నాడు ఇతను. ఇప్పుడు నాకు ఎందుకు అంత కష్టము, ఇతనికి ఎందుకు అంత ఈజీ అంటే, నాకే ఏదో రోగం వచ్చింది అనుకుందాం, ఏదో పెద్ద రోగం వచ్చింది, ఏదో జ్వరం వచ్చింది, ఇతనికి సేమ్ జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది అనుకుందాం. ఇతనికి టైఫాయిడ్ వచ్చింది, ముదిరింది, నాకు టైఫాయిడ్ వచ్చింది, ముదిరింది. ఈ టైఫాయిడ్ బాగు చేసుకోవడం నేను ఎక్కడికి వెళ్తా? పెద్ద హాస్పిటల్కి వెళ్తా. చిన్న చిన్న లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి, చిన్న చిన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాను. ఎక్కడికి వెళ్తా? పెద్ద హాస్పిటల్కి వెళ్తా. అయితే హైదరాబాద్లో పెద్ద గవర్నమెంట్ యశోద హాస్పిటల్కి వెళ్తా, అపోలో హాస్పిటల్కి వెళ్తా. అక్కడ కుదరకపోతే బెంగళూరు పోతా, అక్కడ కుదరకపోతే ఢిల్లీకి పోతా, అక్కడ కుదరకపోతే అమెరికాకి పోతా. నాకు నయం కాకపోతే ఎందుకు? నా దగ్గర ఏముంది? ధనం ఉంది. ఇతనేగా వచ్చింది అది. గవర్నమెంట్ హాస్పిటల్ వదల తగ్గల, ప్రైవేట్ హాస్పిటల్ వదల తగ్గల, ఇంక ఇతని దగ్గర డబ్బులు పెట్టుకోవడానికి లేదు. అప్పుడు ఎక్కడికి వస్తాడు? ఇంకేం నాకు దిక్కులేదని దేవుడి దగ్గరికి వస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభు ఏం చేస్తాడు? ఇతను రోగాన్ని బాగు చేస్తాడు. అబ్బా యేసుప్రభు రోగాన్ని బాగు చేస్తున్నాడు, అబ్బా ఈ దేవుడి దగ్గర ఉంటే బాగా అవుతాయి అని చెప్పేసి చిన్న కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వస్తా పోతా ఉంటాడు. అప్పుడు యేసుప్రభు దగ్గర రావడానికి ఇతనికి ఏమవుతుంది? అలవాటు అవుతుంది. ఏమవుతుంది? అప్పుడు యేసుప్రభు దగ్గర వస్తా వస్తా వస్తూ ఉంటాడు. ఆ రోగాన్ని బట్టి యేసుప్రభుని తెలుసుకొని ఆ రోగం ద్వారా వస్తూ ఉంటాడు. అప్పుడు ఆ రావడం ద్వారా ఇతను పాపని గ్రహిస్తాడు. ఇతని జీవితం ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏది మంచి ఏది చెడ్డదని తెలుస్తుంది. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తెలిసినప్పుడు తన పాపని గ్రహించి తన పాపలను ఒప్పుకొని ఇతను బాప్టిజం తీసుకొని రక్షింపబడి స్వర్గంలో ప్రవేశిస్తాడు కదా. ఇది ఇతనిదే. కానీ నేను నా పరిస్థితి వదిలేదు. నా పరిస్థితి ఏంది? నేను ఎక్కడ పోయినా? అమెరికాకి పోయినా. అమెరికాకి పోయి అక్కడ రోగాన్ని బాగు చేసుకోవచ్చిన తర్వాత ఎంత పెద్ద రోగం వచ్చినా, ఎంత పెద్ద జాబ్ వచ్చినా నేను నా డబ్బులు చూసుకుని నేను ఎక్కడ పోతా? పెద్ద పెద్ద హాస్పిటల్లో, లేకపోతే నాకు తెలిసిన అధికారులు, ఎమ్మెల్యేలను పట్టుకుంటే ఎంపీలను, ఎందుకో నాకు అధికారం ఉంది, హోదా ఉంది, డబ్బులు ఉంది, ఆస్తి ఉంది అంటే నేను నాకున్న డబ్బును, అధికారాన్ని, ఆస్తిని అన్నిటిని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ కులాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చే ఆ అవకాశం చాలా తక్కువ. మ్యాక్సిమం రాను. అర్థమైందే? మ్యాక్సిమం దేవుడి దగ్గర రాను. ఎందుకు? నాకు ఏదైనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, ఆపద వచ్చినా, వ్యాధి వచ్చినా నాకున్న డబ్బు ద్వారా, అధికారం ద్వారా, పలుకుబడి ద్వారా నేను దాన్ని మ్యాక్సిమం సాల్వ్ చేసుకుంటా. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చే అవకాశం చాలా తక్కువ ఈ ధనవంతుడైన నాకు. కానీ ఇతనికి చాలా ఈజీ. ఎందుకు? ఇంకా డబ్బులు లేదు కాబట్టి దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఇప్పుడు మీరందరూ అట్లా వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు మీరందరూ బాప్టిజం తీసుకున్నారంటే మీరు ధనవంతులు అయ్యా. ఎవరో ధనవంతులు లేరు? లేరు.
డబ్బులు ఉండేవాళ్ళు లేరా? మరి వాళ్ళందరూ ఎందుకు రాలా? వాళ్ళకున్న సమస్యలకి, వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులకి, కష్టాలకి వాళ్ళు ధనాన్ని లేకపోతే పలుకుబడిన అధికారాన్ని ఉపయోగించి అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వింటూ మీ చెడు పనులన్నీ మానేసినారా లేదా? మానేసిన బాప్టిజం తీసుకున్నారా లేదా? పరలోక రాజ్యాన్ని ప్రయాణిస్తున్నారా లేదా? మీకు పరలోక రాజ్యం అంత సులభం ఎందుకైంది? వాళ్ళకి ఎందుకు ఇంకా పరలోక రాజ్యం అంత కష్టంగా ఉంది? ఎందుకంటే వాళ్ళకి దేవుని దగ్గర రావడానికి అంత కష్టం. వాళ్ళకున్న ఆస్తిని బట్టి, డబ్బుని బట్టి అయ్యే వాళ్ళని తీసేస్తాను, వాళ్ళు వాటినే నమ్ముకుంటున్నారు. అంటే పరలోక రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలి అంటే ఉన్న ఒకే ఒక దారి, నువ్వు దేవుని దగ్గర రావాలా. యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు నీ పాపిష్టి జీవితాన్ని నీకు తెలియజేస్తాడు. ఎప్పుడైతే యేసుప్రభు నీ పాపిష్టి జీవితాన్ని తెలియజేస్తాడో అప్పుడు నువ్వు ఆ పాపిష్టి జీవితాన్ని ఒప్పుకొని బాప్టిజం తీసుకొని రక్తంలో కడగబడి పాపాలన్నీ క్షమించబడి నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. ఈ ధనవంతులకి ఎందుకు అంత కష్టం అంటే వీళ్ళు యేసుప్రభు దగ్గర రావడానికి చాలా 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 కష్టం. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, రోగాలు కానీ అవన్నీ వాళ్ళకున్న ఆ డబ్బుల ద్వారా, ఆస్తుల ద్వారానో, పలుకుబడి ద్వారానో దాని ద్వారా వాళ్ళు తీర్చుకుంటారు. కాబట్టి యేసుప్రభు దగ్గరికి రాలేదు. యేసుప్రభు దగ్గర రాలేరు కాబట్టి వాళ్ళ పాపిష్టి జీవితం వాళ్ళకి తెలియబడదు. వాళ్ళ పాపిష్టి జీవితం వాళ్ళకి తెలియబడదు కాబట్టి వాళ్ళు యేసుప్రభు రక్తంలో అంటే బాప్టిజాన్ని పొందుకోరు. బాప్టిజాన్ని పొందుకోరు కాబట్టి వాళ్ళ పాపంలో క్షమించబడ్డారు. వాళ్ళ పాపాలు క్షమించబడవు కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడము కష్టం. అర్థమైందా? అందుకు ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా చాలా కష్టమని యేసుప్రభు చెప్తున్నారు. ఎందుకు ప్రభువా ఈ ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా చాలా కష్టం అంటే ఒకటే ఒకటి ఆన్సర్, వాళ్ళు నా దగ్గరికి రావడం చాలా చాలా కష్టం వాళ్ళకి, అంతే, సింపుల్. ఈ ధనవంతులు పరలోక రాజ్యంలో స్వర్గంలో ప్రవేశించడం ఎందుకు అంత కష్టం అంటే వాళ్ళు యేసుప్రభు దగ్గర రావడానికి చాలా చాలా కష్టం కాబట్టి. పేదవాళ్ళకి ఎందుకు అంత ఈజీ అంటే వాళ్ళు యేసుప్రభు దగ్గరికి ఈజీగా వచ్చేస్తారు కాబట్టి. ఈ ధనవంతులు యేసుప్రభు దగ్గరికి అంత ఈజీగా రారు కాబట్టి వాళ్ళ పాపాలు వాళ్ళకి తెలియబడవు, వాళ్ళ పాపిష్టి జీవితం వాళ్ళకి తెలియబడదు, వాళ్ళు పశ్చాత్తాపడరు, వాళ్ళు బాప్టిజం పొందుకోరు, ఆ రక్తంలో కడగబడరు, పరలోక రాజ్యంలో చేరరు. ఈ పేదవాళ్ళకైతే ఇంకేది లేదు, దేవుడి దిక్కని దేవుడి దగ్గరికి వస్తారు కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఎలాగైతే ఇట్లా దేవుని మాటలు వింటారో విన్నప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు తెలుస్తుంది. అప్పుడు మీరు పాపిష్టిగా మంచిగా బతుకున్నారో చెడ్డగా బతుకున్నారో మీకు తెలుస్తుంది. పాపాలని మీరు ఒప్పుకుంటారు, బాప్టిజం పొందుకుని యేసుప్రభు రక్తం కడబడి పరలోక రాజ్యంలో చేరుకుంటారు. అర్థమైందా? ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎందుకు అంత కష్టం అనేది అర్థమైంది కదా? సింపుల్, అంతే. ధనవంతులు అంటే ఎవరో మీకు తెలుసు, అర్థమైంది. ధనవంతులు అంటే డబ్బులు మాత్రమే కదా, అన్నీ మించిన దానికంటే ఏదైతే మించుంటే అది. ఎందుకు వీళ్ళు ప్రవేశించడం అంత కష్టం అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఉన్న ఒకే ఒక దారి, దాన ధర్మాలు, పవిత్ర స్నానాలు, లేకపోతే ఇంకోటి ఏమి చేసినా పరలోక రాజ్యం రాదు. బలులు ఇచ్చినా, కోటాను నువ్వు డబ్బులు దానం చేసినా, ఏం చేసినా రాదు. ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఇక్కడ చేస్తే నీకు ఇక్కడ దేవుడు మంచి పేరును, ఘనతను, మంచి జీవితాన్ని ఇక్కడ ఇస్తాడు. కానీ పరలోక రాజ్యం అయితే వాటి వల్ల రాదు. రావాలంటే ఒకటే ఒక మార్గం, దేవుని తెలుసుకొని పాపని గ్రహించి పశ్చాత్తాపడి బాప్టిజం తీసుకుంటే యేసుప్రభు రక్తంలో కడగబడితే నువ్వు పరలోక రాజ్యంలోకి వస్తావు, లేకపోతే రాలేవు. ఈ ధనవంతులు ఎందుకు రావడం అంత కష్టం అంటే వీళ్ళు యేసుప్రభు దగ్గర రావడానికి చాలా చాలా కష్టం. ఎందుకు? వాళ్ళకి వచ్చే సమస్యలు కానీ, ఏ వ్యక్తి అయినా సరే దేవుడి దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే సమస్య ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు వస్తాడు. అయితే ఈ ధనవంతులు ఎందుకు రావడం అంత కష్టం అంటే వాళ్ళకి ఆ సమస్య, కష్టం, రోగం, బాధ, ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకున్న డబ్బు ద్వారా, పలుకుబడి ద్వారా, ఆస్తి ద్వారా, అంతస్తుల ద్వారా, పేరు ద్వారా ఆ కష్టాన్ని, రోగాన్ని, ఆ నష్టాన్ని పూడ్చుకుంటారు కాబట్టి యేసుప్రభు దగ్గరికి రాలేరు. ఈ పేదవాళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళకి ఈజీ, ధనవంతులు రాలేరు కాబట్టి వాళ్ళకి కష్టం. సో దీని నుంచి నువ్వేం నేర్చుకోవాలంటే నువ్వు ఏ విషయంలో అయినా ధనవంతుల స్థాయికి నువ్వు వెళ్తుంటే జాగ్రత్త, దేవుని దగ్గరికి వచ్చే ఆ మనసు నీకు పోతుంది. నీకు కొంచెం ఉండాల్సిన డబ్బులు కంటే కొంచెం డబ్బులు పెరిగితేనే మన చర్చలకు మానేస్తాం, కుటుంబ ప్రార్థన మానేస్తాం. ఉండాల్సిన తెలివి కంటే కొంచెం తెలివి ఎక్కువ అవుతేనే మనకి బైబిల్ చదవడం మానేస్తాం, పాటలు పాడడం మానేస్తాం, వాక్యం వినడం కూడా మానేస్తాం. అంటే మన స్థాయి కొంచెం పెరిగింది అనుకో, అందరికంటే ముందున్న దానికంటే, అప్పుడే మనకు అంతా పెరిగిపోతుంది అనమాట. బైబిల్ మాకు అవసరంలా, మాకు ప్రార్థనలు అవసరంలా అనే రేంజ్లోకి మనం వెళ్ళిపోతాం. అట్లా వెళ్ళిపోయినాం అనుకో, దేని మీద చేసుకుంటాం? స్వర్గం కూడా నీకు వెళ్ళిపోతుంది. అంటే
మనకు డబ్బు పెరిగినా, ఆస్తులు పెరిగినా, అంతస్తులు పెరిగినా, జ్ఞానం పెరిగినా, తెలివి పెరిగినా, మన స్థాయి పెరిగినా, ఏం పెరిగినా, మన అధికారం పెరిగినా, మన వెనకాల వచ్చే వాళ్ళు పెరిగినా, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు పెరిగినా, ఏం పెరిగినా సరే వాటిని చూసుకొని మనం గాన ఏ ప్రార్థనలు కానీ, బైబిల్ చదవడాలు కానీ, వాక్యాలు వినడాలు కానీ, చర్చికి వెళ్ళడాలు కానీ, వీటిని కానీ పక్కన పెట్టాం అనుకో, అంటే కొంచెం చూద్దాంలే అనే నిర్లక్ష్య భావం వచ్చిందనుకో, నీకు కూడా పరలోకము ప్రవేశం చాలా చాలా కష్టం అవుతున్నట్లే. నేను పొందుకునేసిన బాప్టిజం ఇంకా చచ్చిపోతే వెళ్ళిపోతా అంటే అదంతా కాని మాట. నువ్వు బాప్టిజం పొందుకున్న మాత్రాన పరలోక రాజ్యంలోకి వెళ్ళిపో. గుర్తుపెట్టుకొని చాలాసార్లు చెప్పిన, నువ్వు బాప్టిజం పొందుకునేసినంత మాత్రాన స్వర్గంలోకి వెళ్ళిపో. బాప్టిజం అనేది ఏంటి? స్వర్గానికి నీకు టికెట్ వచ్చింది అంతే. స్వర్గానికి వెళ్ళడానికి నువ్వు టికెట్ కొనుక్కున్నావు. కొనుక్కుని టికెట్ కొనుక్కునేసి నువ్వు బస్సు ఎక్కకుండా ఏడ కూర్చుంటే నువ్వు పిల్లలు వెళ్ళిపోతావా? నువ్వు టికెట్ హైదరాబాద్ పోవాలనుకున్నారు, మీరు టికెట్ బుకింగ్ చేసుకున్నారు బస్కి. బస్సు ఈడ కూర్చొని నేను టికెట్ బుక్ చేసుకునేసిన, ఈడ కూర్చొని రేపు పొద్దున హైదరాబాద్ ఈడ కూర్చొని నేను కళ్ళగొంటాను, రేపు పొద్దున హైదరాబాద్కి వెళ్ళిపోతావా? అంతే. నువ్వు వాడు పోయి బస్సు ఎక్కి ఆ బస్సు వెంబడి నువ్వు పోతే హైదరాబాద్ పోతావు. ఈడ కూర్చొని టికెట్ కొనేసిన నేను హైదరాబాద్ కాబట్టి నువ్వు వేడి పోవు. టికెట్ కొనిన తర్వాత బస్సు ఎక్కాల, బస్సులో జాగ్రత్తగా నువ్వు ప్రయాణం చేస్తే అది తీరాల్సిన గమ్యానికి చేస్తావు. అంతే తప్ప నేను ఇంకా బాప్టిజం కొనుక్కున్నాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఇంకా నాకు ఇంకా స్వర్గం కంప్లీట్ అంటే నీకు రాదు. కాబట్టి బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు చెప్పినట్టు నడుచుకుంటూ పోతే నువ్వు ఆ స్వర్గంలోకి చేరుతావు. హల్లెలూయా. కాబట్టి ఇది తెలుసుకోండి ఫస్ట్. ఏంటి? ధనవంతులు ఎందుకు ప్రవేశించడం అంత కష్టం అంటే, అది దేవుడి దగ్గర రావడం చాలా చాలా కష్టం. దేవుడి దగ్గరికి వస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీకు ఒకే ఒక మార్గం దేవుడి దగ్గర రావడం. ఈ ధనవంతులు దేవుడి దగ్గర రావడం అంత కష్టం కాబట్టి వాళ్ళకి పరలోక రాజ్యం అంత కష్టం. కాబట్టి మనం కూడా మన స్థాయి పెరిగేటప్పుడు, మనకున్న స్థాయి పెరిగేటప్పుడు, ఏ విషయంలో అయినా సరే మన స్థాయి పెరిగేటప్పుడు కానీ మనం ఆ స్థాయిని చూసుకొని, పెరిగిన ఆ స్థాయిని చూసుకొని మనం ప్రార్థనలు కానీ, ఆరాధనలు కానీ, బైబిల్ ధ్యానాలు కానీ, వాక్యం వినడానికి కానీ, దేవుని బిడ్డలతో సహవాసం చేయడం కానీ నిర్లక్ష్యం చేస్తే మన స్థాయి కూడా రాను రాను దిగజారిపోయి చివరికి పరలోక రాజ్యాన్ని అంటే స్వర్గాన్ని కూడా కోల్పోయి నరకంలోకి వెళ్ళిపోయే పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్త పడుతూ మన స్థాయి ఎంత పెరిగినా సరే దేవునికి సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్య భావం లేకుండా ఎప్పుడు ముందే ఉంటూ ఈ భూమి మీద ఆ స్వర్గం లాంటి అనుభవాలను పొందుకొని ఈ భూమిని విడిచిన తర్వాత స్వర్గంలోకి ప్రవేశించాలనే నిశ్చయత ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ముందుకెళ్ళాలని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవా, యేసయ్యా నీ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ రాత్రికాల సమయం ప్రభా నా ద్వారా మీరు మా అందరితో మాట్లాడిన మాటను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించట ఎందుకు కష్టము, అంత చాలా కష్టము ఎందుకు అనే అంశం గురించి మీరు మాట్లాడుతున్నారు ప్రభా. అయితే ధనవంతులు అంటే ప్రభా డబ్బు ఉన్నవారు మాత్రమే కాదు, కానీ అందరికీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఏదైతే ఉంటుందో వారిని ధనవంతులుగా మీరు చెప్తున్నారు తండ్రి. అవి ఉన్నది డబ్బులు కావచ్చు, భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, బంగారం కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అధికారం కావచ్చు, పలికిబడి కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కులం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఎవరైతే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా చాలా కష్టమని మీరు చెప్తున్నారు తండ్రి. దానికి కారణం ఒకటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే, ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే అతని పాపాలు కడగబడాలా. అతని పాపాలు కడగబడాలంటే అతడు యేసు ప్రభు రక్తంలో కడగబడితేనే అతని పాపాలు పోతాయి. యేసు ప్రభు రక్తంలో కడగడం అంటే ఆ వ్యక్తి బాప్టిజం పొందుకోవాలా. ఆ వ్యక్తి బాప్టిజం తీసుకోవాలంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి పాపి అని గ్రహించాలా. ఆ వ్యక్తి పాపి అని గ్రహించేది ఎప్పుడంటే
ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడే ఆ వ్యక్తి పాపి అని తను గ్రహించబడి తన బాప్టిజం పొందుకొని యేసు ప్రభు రక్తంలో కడగబడి అప్పుడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ ధనవంతులు ఆ సమస్య, కష్టం, బాధ, ఇబ్బంది ఇరుకొచ్చినప్పుడు ఆ సమస్య, కష్టం, ఇరుకు, ఇబ్బంది, బాధ, వ్యాధులు తీర్చుకోవడానికి ధనాన్ని, తమ ఆస్తుల్ని, తమ పలుకుబడిని, తమ అధికారాన్ని ఉపయోగించుకుంటారు కనుక మరి దేవుడి దగ్గరికి రావడం చాలా కష్టము. మరి దేవుడి దగ్గర రావడం చాలా కష్టం కాబట్టి మరి పాపులు అని గ్రహించబడడం కూడా చాలా కష్టం. మరి పాపిని గ్రహించబడడం చాలా కష్టం కాబట్టి వారు బాప్తిజం పొందుకోవడం చాలా కష్టం. మరి బాప్తిజం పొందుకోవడం చాలా కష్టం కాబట్టి వారు పాపాలు క్షమించబడడం చాలా కష్టం. మరి పాపాలు క్షమించబడడం చాలా కష్టం కాబట్టి మరి స్వర్గంలోని ప్రవేశించడం కూడా చాలా చాలా కష్టమని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీరు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితంలో కూడా నైనా మాకున్న డబ్బులు మేము పెరిగినప్పుడు, మా చదువు పెరిగినప్పుడు, మాకు ఆస్తులు పెరిగినప్పుడు, మాకు బంగారు పెరిగినప్పుడు, మాకు ఉద్యోగాలు, వ్యాపారాలు పెరిగినప్పుడు, మా స్థాయి పెరిగినప్పుడు, మా అధికారం పెరిగినప్పుడు, మా వెనుక బలం పెరిగినప్పుడు ఆ డబ్బులను, ఆ చదువును, ఆ అధికారాన్ని, ఆ స్థాయిని, ఆ బలాన్ని చూసుకొని మేము కానీ నైనా మీ వద్దకు రాకుండా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే మేము కూడా ఆ పరలోక రాజ్యానికి ప్రవేశించడం చాలా చాలా కష్టమవుతుందని మీరు తెలియజేస్తున్నారు. కాబట్టి అయ్యా మా జీవితంలో ఏ విషయంలో మేము పెరిగినా, ఏ విషయంలో మేము మంచి స్థితిలోకి చేరుకున్నా మేము మాత్రం మీ విషయంలో నిర్లక్ష్యం లేకుండా ఎల్లప్పుడూ అయినా ప్రార్థన యందు, వాక్యం యందు, ఆదివారపు ఆరాధన యందు, చర్చికి వేయడం యందు, కుటుంబ ప్రార్థనలు యందు, మీ పని చేయడం యందు, మీ పరిచర్యలు యందు ప్రభా ఎల్లప్పుడూ ముందే ఉండి ఆసక్తిగా ముందుకు సాగి వెళ్తూ ఈ లోకంలో ఉన్నంత వరకు పరలోక అనుభవాలు పొందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ స్వర్గంలోనికి ప్రవేశించుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ, కృప చూపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు కథ పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పేపర్లోకి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అతను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కళ్ళ దేవుని మరొకము. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, ఇప్పుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా ధనవంతులు ఎలాగైతే పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టమో అలాగా ఏదైనా విషయంలో నేను ఉన్నదానికంటే ఎక్కువ స్థాయికి వెళ్ళినప్పుడు ఆ స్థాయిని చూసుకొని నేను దేవుని విడిచిపెట్టకుండా ఆ స్థాయిని మర్చిపోయి దేవుని విషయంలో నేను